క్యాంపస్ సార్. ఈ 4 బ్లాక్స్ మనం కన్స్ట్రక్ట్ చేసాం సార్ ప్రస్తుతం. టోటల్ ఎక్సెప్ట్ ఎంత ప్లాన్ చేశారు, ఎంత చేశారు? టోటల్ ఇది 4 బ్లాక్స్ కలిపి 14,000 స్క్వేర్ మీటర్స్ సార్. 14,000 స్క్వేర్ మీటర్స్. ఎస్ సార్. ఓవరాల్ ఫెసిలిటీస్ ఏంటంటే ఇప్పుడు మనం ఈ బిల్డింగ్లో ఉన్నాం సార్. ఏమున్నాయి ఇక్కడ ఫెసిలిటీస్? కిందన యాక్చువల్గా సెక్యూరిటీ చెక్ ఉంది సార్. ఫ్రంట్లో సెక్యూరిటీ చెక్ అయ్యి ఫస్ట్ ఫ్లోర్ నుంచి పైకి వచ్చేస్తాం సార్. 300 కెపాసిటీ బ్యాంకెట్ హాల్ ఒకటి ఉంది సార్. 52 కెపాసిటీ బ్యాంకెట్ హాల్ ఒకటి ఉంది. 32 కెపాసిటీ సార్. నెక్స్ట్ CMO సార్. సెక్రటరీస్కి వాళ్ళకి 7 రూమ్స్ ఫస్ట్ ఫ్లోర్లో ఉన్నాయి సార్. కిందన గ్రౌండ్ ఫ్లోర్లో 5 రూమ్స్ ఉన్నాయి సార్. బ్లాక్ ఉంటాడు కదా. కాన్ఫరెన్స్ రూమ్స్ 4 ఉంటాయి సార్. కిందన వాటి కెపాసిటీ ఎంత? కాన్ఫరెన్స్ రూమ్ 50 సార్. 50 ఆల్ 50 సార్. 50 ఎన్ని ఉన్నాయి కాన్ఫరెన్స్ రూమ్లో? మొత్తం 4 ఉన్నాయి సార్. 200. గ్రౌండ్ ఫ్లోర్లో 2, ఫస్ట్ ఫ్లోర్లో 2 సార్. ఓకే. కాస్ట్ ఇనిషియల్ అనుకుంది ఎంత ఓవర్ రన్ అయ్యారు మీరు? సార్ ఫేజ్ 1లో 159 crores యాక్చువల్గా మనకు శాంక్షన్ చేశారు సార్. ఫేజ్ 1లో ఓన్లీ మనం గ్రౌండ్ లెవెలింగ్, ఎగ్జిస్టింగ్ బిల్డింగ్స్ ఉన్నాయి సార్, హరిత బిల్డింగ్స్, అవి డిస్మాంట్లింగ్, గ్రౌండ్ లెవెలింగ్, స్లో ప్రొటెక్షన్ మొత్తం కలిపి 159.31 crores సార్. ఓకే. నెక్స్ట్ సెకండ్ ఫేజ్లో 94.49 crores శాంక్షన్ చేశారు సార్. అది 3 బ్లాక్స్ సార్. విజయనగర, వెంగి అండ్ గజపతి బ్లాక్స్కి ఓన్లీ ఫర్ స్ట్రక్చర్స్ సార్. మళ్ళీ ఫేజ్ 3లో 112.76 crores శాంక్షన్ చేశారు సార్. ఫేజ్ 1, 2, 3 కింద చేశారు సార్. ఫేజ్ 3 అంతా కూడా ఆర్కిటెక్చర్స్. తర్వాత లేపాక్షి నుంచి టోటల్ ప్రాజెక్ట్ కాస్ట్ ఎస్టిమేటెడ్ ఎంత, కంప్లీట్ అయ్యే వరకు ఎంత అయింది? యాక్చువల్గా 92.72 crores సార్. యాక్చువల్ అది దాని నుంచి 434కి వెళ్ళింది. అవును సార్. యాక్చువల్గా ఫేజ్ 1, 2 కింద 92 crores ఒకటి, 72 crores ఒకటి ఇచ్చారు సార్. దాని నుంచి 451కి వచ్చాం సార్. 92 ఇంక్లూడెడ్ ల్యాండ్ లెవెలింగ్ అంత సార్. అంత సార్. ఇంటీరియర్ కూడా కలిపి ఇంటీరియర్ సార్. ఇది ఇంటీరియర్కి ఎక్స్క్లూజివ్గా 32 కోట్లు అయింది. అవును సార్. 397 + 32 టోటల్ 450, 434. అంటే సార్ ఫర్నిచర్కి సెపరేట్ జీవో సార్, ఇంటీరియర్స్ ఫర్నిషింగ్స్ కూడా సెపరేట్ జీవో సార్. గుర్తుంది. ఇప్పుడు ఈ మిగతా ఫెసిలిటీస్ పవర్ కానివ్వండి, వాటర్ కానివ్వండి, అవన్నీ ఏంటి, శానిటేషన్ కానివ్వండి, ఎట్లా దాన్ని బిల్డప్ చేశారు ఇక్కడ? సార్ అది తెలియదు. మీకు ట్రాన్స్ఫార్మర్ డైరెక్ట్గా తీసుకొచ్చి సబ్స్టేషన్స్ పెట్టేసి? సబ్స్టేషన్ అది సెపరేట్ జీవో ఉంది సార్. 13 crores సెపరేట్ సంబంధం లేదు? లేదు సార్. అది 13 కోట్లు. 13.5 crores సార్. ఎంతండి? 13.5 crores. 13.5. ఓకే. ఇది వాటర్ అనేది GVMC నుంచి వాటర్ సప్లై సెపరేట్ జీవో ఉంది సార్. దానికి ఎంత సపరేట్? 90 lakhs సార్. 1 crore శాంక్షన్ GVMC వాళ్ళకి 90 lakhs సబ్సిడీ సార్. పేమెంట్ చేయలేదు సార్. GVMC 1 crore. EPDC 14 crores, 13.1 crores పేమెంట్ చేయలేదు సార్. ఇది మీ STPకి దానికి నిర్మాణం అవన్నీ చూస్తాం. ఫేజ్ 2లో సెపరేట్. సో 397 + 32. ఫర్నిచర్ కాన్ఫరెన్స్ చేసి స్టేట్ కేసెస్ కలిపి 15.82 crores ఖర్చు పెట్టారు. 10.4 crores బిల్ పేమెంట్ చేసాం. బిల్ పేమెంట్ సార్. ఇదంతా 32 crores వచ్చేసి అంతే కదండి. ఇప్పుడు మన పెండింగ్ బిల్స్ ఎంత ఉన్నాయండి? పెండింగ్ బిల్స్ మన 89 crores ఉంటాం. 40 crores బిల్ ఇస్తారు. నెక్స్ట్ 89 crores పేమెంట్ అన్ని డిపార్ట్మెంట్ కలిపి రిపేర్ చేస్తారు. అదే 84. 89.56. హార్టికల్చర్ సపరేట్గా పెట్టారు. అదంతా బడ్జెట్ అది 9 crores సెపరేట్ జీవో సార్. 9 crores. 9 crores. కంప్లైంట్ కూర్చోపెట్టి